వెళ్ళొద్దు. తొందరపాటులో నువ్వే నిర్ణయం తీసుకోవద్దమ్మా. ప్రజ్ఞ అక్క డివోర్స్ తీసుకుంది కదా, ఆలోచించే కదా తన నిర్ణయం తీసుకొని ఉంటుంది. దీనికి ఖచ్చితంగా ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుందమ్మా. తను ఏదో ఒకటి ఆలోచించే ఉంటుందమ్మా. ఏదో ఒక ప్లాన్ ఉండే ఉంటుంది. ఇలా చూడమ్మా, మనం కొంచెం వెయిట్ చేయడం మంచిది. ఒక్క తప్పటి అడుగు వేసినా అది తనకి సమస్యగా మారే అవకాశం ఉంది. అంటే ఏముంటున్నావే? నేనేమీ మాట్లాడకూడదా? ఏమీ చేయకూడదా? ఏం జరిగితే అది జరగనివ్వాలా? సురేష్ తో ప్రజ్ఞ పెళ్లి జరిగినా పర్లేదు. లేదమ్మా, నేను చెప్పిన దానికి అర్థం అది కాదు. మనం కాస్త ఓపిక పట్టాలని నేను అంటున్నానంతే. అప్పుడు అక్క మనసులో ఏం ఆలోచిస్తుందో, తనేం కోరుకుంటుందో మనకి తెలుస్తుంది కదా. అప్పుడు మనం ఏదో ఒకటి చేయొచ్చు. అయితే నేను పని చేస్తానమ్మా. ప్రజ్ఞతో వెళ్ళి వెంటనే మాట్లాడతామా? వెళ్ళకూడదంతే. నేను వెళ్తాను అక్కతో మాట్లాడడానికి. నేను తను అడుగుతాను, అక్క ఎందుకు ఇలా చేస్తుంది, తను ఏం ఆలోచిస్తుందని. సరేనా? ఆటో ఆయన ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత అమ్మ, నానమ్మ, బుల్బుల్ అందరూ ఏమనుకుంటున్నారో తెలీదు. వాళ్ళకి అసలు నమ్మకం కూడా కలిగి ఉండదు నేను ఈ పెళ్లికి అంగీకరించాను అని. నాకు అర్థం కావడం లేదు లోపలికి వెళ్ళి వాళ్ళతో ఎలా మాట్లాడాలి అని. ముందు నేను సురేష్తో మాట్లాడాలి. అసలు తన ఈ పెళ్లికి ఎలా అంగీకరించాడు? తనకి చాలా బాగా తెలుసు నేను ఆయన్ని ఎంతగా ప్రేమిస్తున్నాను అని. ఆయన అది కూడా తను నన్ను ఒక్క మాట కూడా అడగకుండా ఈ పెళ్లికి తను ఎలా అంగీకరించాడో తెలియడం లేదు. నేను ఈరోజు తనకి చెప్పి తీరాలి. ఏ మనిషినైతే నేను ఎంతగా ప్రేమించానో ఆయన గురించి తప్పించి నేను ఇంకెవ్వరి గురించి ఆలోచించలేను అని. బుల్బుల్, అసలు విషయం ఏంటి? నువ్వు ఎందుకింత కంగారుగా కనిపిస్తున్నావు? ప్రవీణ్, ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. ఏం చేయాలో ఏం చేయకూడదో నాకేం అర్థం కావడం లేదు. బుల్బుల్, మళ్ళీ ఏం ప్రాబ్లం వచ్చింది? ముందు అదేంటో నాకు చెప్తావా లేదా? ప్రవీణ్, అది అభిబావ్ గారు. బుల్బుల్, తనకేమైంది? ప్రవీణ్, అభిబావ్ గారు ప్రజ్ఞ అక్కకి మరొక పెళ్లి చేయాలనుకుంటున్నారు. వాట్? అది కూడా సురేష్ తో. ప్రవీణ్, లేదు బుల్బుల్, అభి అలా చేయలేడు. ఆయన అలాగే చేస్తున్నారు ప్రవీణ్. ఆయన స్వయంగా మా ఇంటికి వచ్చారు ఈ పెళ్లి కార్డు ఇచ్చి వెళ్ళడానికి. ప్రవీణ్, ఒకవేళ ప్రజ్ఞ అక్కకి సురేష్ కి పెళ్లి జరిగిందంటే చాలా గందరగోళం అయిపోతుంది. మనం ఎలాగైనా ఈ పెళ్లిని ఆపాలి. నువ్వు పద. ఏం ఆలోచిస్తున్నావు ప్రవీణ్? పద, లేకపోతే లేట్ అయిపోతుంది. బుల్బుల్, ఇప్పటికే లేట్ అయిపోయింది. నాకు అభి గురించి చాలా బాగా తెలుసు. తను ఎంత మొండివాడో అని. తను ఏదైనా ఒకసారి నిర్ణయించుకున్నాడు అంటే అది చేసే వరకు నిద్రపోడు. తను ఎలాంటివాడు అంటే తన పంతం కోసం తనని తాను నాశనం చేసుకోవడానికి కూడా ఆలోచించడం. నీకు నేను చెప్పేది అర్థం కావట్లేదు. ఏమైంది? ఎందుకింత కంగారుగా కనిపిస్తున్నా? నువ్వు చాలా సంతోషంగా ఉండాలి కదా. ఫైనలీ ఆ కళ్ళజోడి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతుంది. అవునాలియా, ఇదైతే నాకు కూడా తెలుసు. ఆ కళ్ళజోడి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతుందని. కానీ నువ్వు నాకు ఇది చెప్పు, నా రాజు జైలు నుంచి ఎప్పుడు బయటకు వస్తారు? ఆలియా, ఎన్ని రోజులైతే నేను కూడా మా పుట్టింట్లో ఉండలేదు. రాజు మాత్రం ఇన్ని రోజులు అత్తారింట్లో ఉండాల్సి వస్తోంది. అదే నా ఉద్దేశం, జైల్లో ఉన్నారని. ఆలియా, ఇలా చూడు, నువ్వు నన్నేమైతే చేయమన్నావు అవన్నీ కూడా నేను ఇప్పుడు చేసేసాను కదా. నీ ప్రతి మాట విన్నాను. మరి ఇప్పుడు నువ్వు, అదే నా ఉద్దేశం, నువ్వు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవచ్చు కదా. నాకు సాయం చేయది. రాజ్ బెయిల్ కోసం కావలసిన 50,000 ఇవ్వు నాకు. నేను మా నాన్న దగ్గర తీసుకోవచ్చు, కానీ నేను నీకు ముందే చెప్పాను కదా, ఆయన పరిస్థితి బాగాలేదు, అన్ని నష్టాల్లో వెళ్తున్నాయి. నువ్వు నాకు సాయం చేస్తావు కదా. లుక్ వైశాలి వదినా, ఐ ఫీల్ ఫర్ యూ. ఇలా చూడొదినా, నువ్వు చేసిన తప్పు వల్లే నీ హస్బెండ్ ఇప్పుడు నీకు దూరంగా ఉన్నాడు. పాపం రాజ్ అన్నయ్య నీ వల్ల జైల్లో కూర్చోాల్సిన పరిస్థితి వచ్చింది. నేను నీకు సాయం చేయను అనేం అనడం లేదు. నేను నీకు తప్పకుండా సాయం చేస్తాను. నాకు నా ప్రామిస్ కూడా చాలా బాగా గుర్తుంది. కాకపోతే ఆ కళ్ళజోడికి పెళ్లి జరిగిపోనివ్వు, ఆ తర్వాత మనం అన్ని చూసుకుందాం. డోంట్ వరీ. కానీ పెళ్ళైతే జరుగుతుంది కదా రేపు. అదే నేను కూడా అదే చెప్తున్నాను. చూడు, రేపు తనకి పెళ్లి జరుగుతుంది, తన ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. తన ఇంట్లోంచి వెళ్ళిపోయాక అప్పుడు నేను రాజ్ అన్నయ్యని ఇంటికి తీసుకొచ్చేస్తాను. ఓకే? నిజంగానా?
నేను నీకు మాట ఇచ్చినట్టే చేస్తాను వదినా. నీకు తెలుసు కదా నేను మాట మీద ఖచ్చితంగా నిలబడతాను. అత్తారింటి నుంచి ఎప్పుడు తిరిగి వచ్చాం? డెకరేషన్ చేస్తున్నారా, పట్టుకుని ఇల్లంతా తిరుగుతున్నారా? హాయ్ అభి, హౌ ఆర్ యూ? ఏ రండి సార్, వెల్కమ్. నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. అవునారు. కానీ సాధారణంగా నువ్వు అసలు పిలవ్వు. ఇప్పుడు పిలిచింది కూడా చాలా షార్ట్ నోటీస్ తో, పైగా వస్తున్నప్పుడు డ్రెస్ డిజైనర్ ను కూడా తీసుకురమ్మన్నావు. యునో ఇక్కడికి రావడానికి నేను ఒక షో క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. నో ప్రాబ్లం, ఎనీథింగ్ ఫర్ యూ అభి. దట్ ఈస్ ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ వేర్ ఈస్ ద బ్రైడ్? దట్ ఈస్ అ సర్ప్రైజ్. మీరు కనుక తనని చూస్తే చాలు, అలా చూస్తూనే ఉంటారు. నేను వెళ్ళి తనని పిలుచుకొస్తాను. తన్ను, ఆలియా, కమ్ హియర్. మీరు ఇక్కడ మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడు వస్తాను. ఓకే ఓకే. హాయ్ ఆలియా, నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. ఆల్వేస్. తను నీకేమైంది? నువ్వు ఇలా తయారయ్యావేంటి? నాకేమైంది? లుక్ అట్ యూ, నువ్వు చాలా వెయిట్ పుట్ ఆన్ చేసావు. ఇంతకీ పెళ్ళెప్పుడు చేసుకోబోతున్నావు? మరేం లేదు, నీకు ఎలాంటి అసైన్మెంట్ రావట్లేదు కదా. ఐ మీన్ నువ్వు ఇంట్రెస్ట్ గా పనిచేయడం పూర్తిగా మానేసావు. ప్రస్తుతం నువ్వు రెస్ట్ తీసుకునే మూడ్లో ఉన్నావు. సరే, నువ్వు పెళ్ళెప్పుడన్నా చేసుకోతాను, నన్ను తప్పకుండా పిలవాలి. షూర్. అరే, నువ్వు ఇంకా అలా కూర్చున్నావేంటి? మీరేగా చెప్పారు గదిలోనే ఉండాలని. ఎంత మంచి పెళ్లి కూతురు కదా, నేను ఏం చెప్పినా ఒప్పుకుంటుంది. కానీ ఇక నువ్వు ఈ అలవాటు మార్చుకోవాలి, ఎందుకంటే నీకు ఈ ఇల్లు, ఈ భర్త మారిపోతున్నారు గనక. ఇక నువ్వు సురేష్ ఎలా చెప్తే అలా చేయాలి. ప్లీజ్ ప్లీజ్ నన్ను పెళ్లి కూతురని పిలవద్దు. పెళ్లి కూతురుని పిలవకపోతే ఇంకేమని పిలవాలి? ఎప్పుడు పిలిచేలాగే పిలవండి, కళ్ళ చూడని. కళ్ళ జోడు అని నువ్వు నాకు భారీగా ఉన్న రోజుల్లో పిలిచావాడిని, కానీ ఇప్పుడు నువ్వు వేరొకరి భారీవి కాబోతున్నావు. ఇంతకీ సురేష్ నిన్ను ప్రేమగా ఎలా పిలుస్తాడు? ఓహో, సురేష్ పేరు వినగానే సిగ్గా, కంగారా? అయినా నీకు తెలుసుగా, పెళ్లికి ముందు ఏ అమ్మాయినా తన భర్త పేరు వినగానే సిగ్గుపడిపోతుంది. అంటే నీ విషయంలో అది వేరే సంగతి అనుకో, ఎందుకంటే నీకు అసలు సిగ్గు ఎగ్గు లేవు కదా. నీకు కొంచెం సిగ్గు అనేది ఉండుంటే నీకు ఇలా రెండో పెళ్లి జరిగేది కాదు. సరే పద, కింద డిజైనర్ వెయిట్ చేస్తోంది నీకు డ్రెస్ అది తయారు చేయడానికి. తొందరగా వచ్చాయి. నేను ఎక్కడికి రాను. చిన్న పిల్లల పంతం పట్టకు. చెప్పాను కదా నేను రా. ఏమైంది? ఏం వెతుకుతున్నారు? కెమెరా కోసం వెతుకుతున్నా. మళ్ళీ కొంపదీసి ఎవరన్నా ఇది కూడా రికార్డ్ చేసి నీ కాబోయే భర్తకు చూపించేశారనుకో, ఈ పెళ్లి కూడా జరగకుండా పోతుంది. మీకు నా ఫీలింగ్స్ మీద కొంచెం కూడా జాలి లేదు కదా? చెప్పాలంటే నాకు నవ్వొస్తోంది. యాక్చువల్లీ నీకు మళ్ళీ పెళ్ళంటే సరదాగా ఉంది. నువ్వు 7 అడుగులు నడుస్తుండగా చూస్తే నాకు ఇంకా సరదాగా ఉంటుంది. అయినా నువ్వు ఏ ఫీలింగ్స్ గురించి మాట్లాడుతున్నావు? ఏం లేదు, మీకు అర్థం కాదులేండి. అవునులే, అర్థం కావాలంటే నీకు ఫీలింగ్ ఉండాలి కదా. నువ్వు నీ ఫీలింగ్స్ గురించి వెళ్ళి సురేష్తో చెప్పు, నాకు చెప్పొద్దు. త్వరగా పద, ఆ డిజైనర్ ఇక్కడ ఫుల్ డే కూర్చోడానికి రాలేదు. నేను చెప్పాను కదా. నాట్ బ్యాడ్. స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్. ఇప్పటికి నీకు గుర్తుందన్నమాట. ఏం అర్థం కావడం లేదు మీకు. నా ప్రేమ కనిపించడం లేదా, లేక నకిలీ మనుషుల మధ్య ఉండడం వల్ల మీరు నిజమైన ప్రేమను గుర్తించలేకపోతున్నారా? నేను ప్రజ్ఞని తీసుకెళ్లిపోతున్నాను. తల్లి కూతుల మధ్య మాట్లాడడానికి నీకు ఎలాంటి హక్కు లేదు. రా ప్రజ్ఞ. మరి మీకు కూడా భార్యాభర్తల మధ్య మాట్లాడడానికి ఎలాంటి హక్కు లేదు. ఏమన్నావు నువ్వు? అరే, భర్త అంటే అసలు అర్థం తెలుసా నీకు? ఈ లోకంలో నీలాంటి భర్త ఎక్కడైనా ఉంటాడా? తన భార్యని వేరొకరికిచ్చి పెళ్లి చేసే భర్త నువ్వు అసలు భర్త అయితే కదా. మీ ఇద్దరికి విడాకులు వచ్చేసాయిగా. అయినా ఏ హక్కుతో నా కూతురు ఇక్కడి నుంచి వెళ్లకుండా ఆపాలనుకుంటున్నావు?